మొన్న ఎవడు ఖండించి ఉండేవాడు మధు టీఆర్ఎస్ పార్టీ వాడికి నీకేం సంబంధమే బాబు? ఏంది ఏం కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే శ్రీధర్బాబు గారిని బదనం చేయడం కోసం, మంత్రివర్యులను బదనం చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జడిపి చైర్మన్ అంటే వాళ్ళతో కూడా చేతులు కలిపినావా వివేకానంద? మరి నువ్వు నీ కుటుంబం వాళ్ళతో కూడా చేతులు కలిపినావా? ఏమయ్యా మధు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకాయ బాబు. మీ వివేక్ వస్తే మీరు అంతా కుమ్ముక్కగా అండి, మేము వద్దనం. ఎందుకంటే మీరు మొదటి నుండి కూడా కొలిడ్ అయ్యి ఉన్నారు, మాకు కూడా తెలిసే. హైదరాబాద్లో పుట్టమధును వివేక్ ఎప్పుడు ఏ రాత్రి కలుసుకుంటారో మాకు తెలుసు కదా. రాత్రి 9 గంటలకు వచ్చి నేను ఇంట్లో కలిసి ముచ్చట నాకు తెలుసు. వివేకన్న ఎందుకు మాట్లాడుకుంటారు? ఎన్ని మర్డర్ కేసులు లేవు, ఎన్ని కథలు లేవు, అవన్నీ ఇప్పుడే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు తొందరపడకండి? అందరి చరిత్ర ఉందా బాబు? వివేకన్న నువ్వు డైరెక్ట్గా బీజేపీకి పోవాలని అనుకుంటున్నావు. ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో విలీనం చేస్తారు, బీజేపీతో కలిసిపోతున్నారు వాళ్ళు. కాబట్టే బీజేపీలతో టీఆర్ఎస్లతో చేతులు కలిపావు, అందులో డౌట్ లేదు. నువ్వు బీజేపీలతో మొన్న ఢిల్లీలో మాట్లాడొచ్చావు, అమిత్ షా గారితో మాట్లాడొచ్చావు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నావు, అదంతా తెలుసు మాకు. ఈటల రాజేందర్ గారితో మాట్లాడుకున్నావు. నువ్వు పోవాలంటే డైరెక్ట్ పోవన్నా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బదనాం చేస్తున్నావు?